హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి రైస్ అండి. చాలా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. దానివల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను. ఈ కొబ్బరి రైస్ వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి అండ్ విటమిన్ సి, నియాసిన్, కాల్షియం అన్నీ అందుతాయండి. హెల్త్కి చాలా మంచిదండి పచ్చి కొబ్బరి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఈ రైస్ కోసం ఒక బౌల్లో 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ముందు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. ఇలా 2 సార్లు వాష్ చేసేసుకున్నాక మళ్ళీ ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని 1 అవర్ పాటు సోక్ అవనివ్వండి. తర్వాత ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని ఒక 1.5 కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. తొక్క మొత్తం తీసేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక అందులోనే 1 గ్లాస్ దాకా మళ్ళీ వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని స్టెయినర్లో వేసుకొని ఇందులో నుంచి కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం మిల్క్ అంతా తీసేసుకున్నాక మళ్ళీ ఈ కొబ్బరి పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా తీసుకోవాలండి. టోటల్ వచ్చేసి 2 గ్లాసుల వరకు పాలు తీసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ దాకా గీని యాడ్ చేసుకోండి. ఈ గీ కొంచెం మెల్ట్ అయిపోయాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా, జాపత్రి, స్టార్, జాజికాయ, లవంగాలు అండ్ చెక్క వేసేసుకొని తర్వాత ఒక 1/2 కప్పు దాకా జీడిపప్పులు వేసుకొని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ అయిపోయాక ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5 దాకా గ్రీన్ చిల్లీస్ని బోర్గా కట్ చేసుకొని వేసుకోండి. వేసి మొత్తాన్ని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం బ్రౌన్ అయిపోయాక 1 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయాక అందులోనే ఒక చిన్న కప్పు దాకా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగాక మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు వేసుకోవాలన్నమాట 1 గ్లాస్ బాస్మతి రైస్కి. అదే ఒకవేళ నార్మల్ రైస్ అయితే కనుక 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైస్కి అండ్ నార్మల్ రైస్కి డిఫరెన్స్ ఉండిద్దండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ పాలు వేసేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే ఎసరు వచ్చిద్దండి. ఇలా ఎసరు వచ్చినప్పుడు ఈ స్టేజ్లో మనం ఒకవేళ మనకి సాల్ట్ తగ్గితే కనుక ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తర్వాత మనం సోక్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇంకా వాటర్ అనేది లేకుండా వేసేసుకోవాలండి బాస్మతి రైస్, లేకపోతే మళ్ళీ రైస్ అనేది సివిడిపోయిద్ది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 25 to 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసేయండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. రైస్ రెడీ అయిపోయిందండి. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. ఇంక ఇప్పుడు ఈ రైస్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.